హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముల్లంగి సాంబార్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం. ముల్లంగి సాంబార్లో ఎలాంటి ఐటమ్స్ చేయాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ క్లియర్ కట్గా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ముల్లంగి సాంబార్ హెల్త్కి చాలా మంచిది. లెట్స్ గో వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. సో ముల్లంగి సాంబార్ అయితే మా ఇంట్లో చేస్తారు. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, కారం పొడి, సాంబార్ పొడి, పసుపు పొడి. సో మనకు ఈ ముల్లంగి కడుక్కొని పెట్టుకోవాలి, కట్ చేసుకుని పీసెస్ లాగా ఇలాగా. చూడండి, ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్. టమోటా, ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. అట్లనే ఆవాలు వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఉద్దిపప్పు కొంచెం వేసుకోవాలి, జీలకర్ర. సో ఇవన్నీ మనం కొద్దిగా వేసుకోవాల్సింది. చూడండి, కొంచెం ఇట్లా వేసి నూనెలో వేగుంటాలి, అట్లా వేగుతూ ఉండాలి. సో మనం కొంచెం ఎర్రగడ్డ కూడా వేసుకోవాలా. తర్వాత అట్లా వేగుతూ ఉండాలి, కొద్దిగా అట్లా తిప్పితే కొంచెం బాగా వేగుతాయి. సో తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా. సో తర్వాత పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇలా వేసి మనం కొంచెము కలబెట్టాలి లైట్గా. కొంచెం బాగా కలబెడితే మనకు బాగా త్వరగా వేగుతాయి. సో ఇప్పుడు టమాటా వేసుకోవాలా, అంటే కొత్తిమీర వేసుకోవాలా. సో టమాటాలు పీసెస్లా కట్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం బాగుంటుంది, త్వరగా వేగుతాయి కూడా. సో చూడండి ఎలా వేగుతాయి. సో మనం ఇప్పుడు కడిగిన ముల్లంగి తీసుకుని దానిలో వేసుకోవాలి. కొద్దిగా మనకు ఎంత కావాలో సాంబార్ అంత వేసుకోవచ్చు. ముల్లంగి చాలా హెల్త్ మంచిది. హెల్త్కి అయితే ముల్లంగి తినటం వల్ల. సో హెల్త్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ముల్లంగి అయితే. ముల్లంగి తినడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కరిగిపోయి సో మనకి హెల్త్ చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ముల్లంగి సాంబార్ తింటే మంచిది. సో ఇప్పుడు మనము కందిపప్పు చేసిందని వేసుకోవాలా. ఉడకబెట్టిన కందిపప్పు ఉంది, మనం ఇప్పుడు ముల్లంగిలో వేసుకోవాలి. సో చింతపండు పులుసు వేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా అండి అన్నీ. సో కొద్దిగా మనము సాంబార్ పొడి వేసుకోవాలా. సో మొత్తం ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా మనము కలబెట్టి కొంచెం మనము కొంచెం అంత బాగా నీట్గా పెడితే అంత బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. చూడండి, సో ఇట్లా చేసిన తర్వాత మనము ఇప్పుడు కుక్కర్ వేసుకొని మనం ఒక విజిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలా. చూడండి, ఇప్పుడు మనం విజిల్ వచ్చేసింది విజిల్. సో ఒక విజిల్ తర్వాత మనం తీసేయాలా. సాంబార్ రెడీ, ముల్లంగి సాంబార్ రెడీ. సో వీడియో చూస్తారు కదా, ఎలా నచ్చితే చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముల్లంగి సాంబార్ తినడం వల్ల సాంబారు ప్లస్ ఇడ్లీ తింటే సూపర్, వేరే లెవెల్ ఉంటుంది. హెల్త్కి మంచిది ముల్లంగి సాంబారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.